పరిస్థితుల్లో ఆయన చూపిస్తున్నటువంటి పారదర్శకమైనటువంటి పాలన, త్యాగనిరతి, కమిట్మెంట్ మీద, అలాగే సంక్లిష్ట సమయంలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామి, ఆర్థికంగా 4వ స్థానానికి చేరింది అనేటువంటి విషయాల మీద కావచ్చు, దేశం ఈరోజు యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి సమయంలో మేము సైతమని వారు నరేంద్ర మోడీ గారికి ఈ దేశానికి అండగా ఉండాలని చెప్పి నిర్ణయించుకొని పురంధేశ్వరి గారి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి యొక్క అనుమతితోటి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారు, అలాగే ఆదోనికి సంబంధించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు, అలాగే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ అయినటువంటి సురేష్ రెడ్డి గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మన కుమారస్వామి గారు, గుడిసే దేవానంద్ గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా వారికి స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, రాజమండ్రి ఎంపీ గారు, వారికి జకియా గారు పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి, డాక్టర్ పార్థసారథి గారికి జకియా గారు పుష్పగుచ్చం, సురేష్ రెడ్డి గారికి. ఇప్పుడు శ్రీమతి డాక్టర్ పురంధేశ్వరి గారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా గారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. సత్యకుమార్ గారికి, పార్థసారథి గారికి, గుడిసి దేవానంద్ గారికి, సురేష్ రెడ్డి గారికి, కుమారస్వామి గారికి, రమేష్ నాయుడు గారికి, అదేవిధంగా ఈరోజు పార్టీలోకి చేరినటువంటి సోదరిమణి జాకియా గారికి, పాత్రికేయ మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా సుదినంగా భావిస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఒక నమ్మకంతో, విశ్వాసంతో దేశ ప్రజల వద్దకు వచ్చిందో, 2014 సంవత్సరంలో కనుక మీరు చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్, అంటే అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళి దేశ ప్రగతిని సాధిద్దాము అనేటువంటి ఒక భావన. ఈ సబ్ అంటే అందరూ అనేటువంటి పదంలో కుల మతాలకి అసలు ఎటువంటి చోటు లేదు, తావు లేదు. అందరినీ కలుపుకుంటూ భారతీయులుగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక భావన. ఇది కేవలం 2014లో ఇచ్చినటువంటి నినాదం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం.